మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్తే అండి, కొత్తపేట నుంచి వస్తున్నామండి. యాక్చువల్లీ ఈ వయసులో ఏంటా అని అనుకుంటారు. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా నేను ఆర్కే డ్రైవింగ్ స్కూల్ యూట్యూబ్లో చూసానండి. చూసి కొంతమందిని వాళ్ళ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఈ వయసు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారా, వాళ్ళు చూపించే విధానము, బైకులు మార్చే విధానము మేము ఒక 1 వీక్ చూసాం మేడం. చూసి ఓకే అనుకొని యూట్యూబ్లో చూసి వచ్చాం మేడం. ఇక్కడ విధానం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మనకి కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఇదిగో ఇలా మనుషులు పట్టుకొని ఇలా నేర్పితే వాళ్ళకి ఇంకా భయం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ వెరైటీగా ఉంది. ఇస్తారు, 3-4 స్టెప్పులు చెప్తున్నారు, ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా. ముందు సైకిల్ రాని వాళ్ళకి అసలు సైకిల్ రాకపోతే స్కూటీ రాదన్నారండి. మా ఇంటి దగ్గర నన్ను డిస్క్రిమినేషన్ చేశారు. కానీ సింగిల్ పేరెంట్ని చేయాలి పట్టుదలతో అని కాన్ఫిడెంట్గా వచ్చాను. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ కాన్ఫిడెంట్ చూస్తే నేను వచ్చానండి. ఫస్ట్ డే సైకిల్ ఇచ్చారు, చెప్పాను నాకు ఏది. మీరు ముగ్గురు జాయిన్ అయ్యారు కదా మేడం? మేము నాతో పాటు ముగ్గురిని తీసుకొచ్చామండి కొత్తపేట నుంచి. వాళ్ళు ఇంచుమించు వాళ్ళకన్నా నేనే ఎక్కువ వేసి అందరు నవ్వుకున్నారు, మా వాళ్ళు అన్నారు. కానీ కాన్ఫిడెంట్గా ఉండి నాకు ధైర్యం వచ్చింది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేను నేర్చుకోగలను చూసి నేను వచ్చానండి. మీకు ఫస్ట్ డేనే వచ్చింది కదా మేడం? నాకు ఫస్ట్ డేనే అసలు కనీసం వాళ్ళు పట్టుకుంటే నాకు భయం అనిపించేదండి. కానీ పట్టుకోలే, చెప్పారు మేడం 2 or 3 టైమ్స్ ఇలా అన్నారు. అంటే వాళ్ళు చెప్పే విధానం కూడా ఇది వెరైటీగా ఇలానే ఉండాలి. ఎందుకంటే మనిషి పట్టుకొని ఇలా నా మాటల ద్వారా భయపడి కాన్ఫిడెంట్ పోతుంది. ఇదే కరెక్ట్ అండి. ఫస్ట్ డేనే నాకు చెప్పారు. 3rd రౌండ్కి నేను సైకిల్ ఇదేసేసాను, కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది. వాళ్ళు చెప్పే విధానంగానే ఏదైనా. సెకండ్ డే నాకు బైక్ ఇచ్చేసారండి. అమ్మ బాబాయ్ నేను నడవడమే రాదు ఈ బైక్ మీద అని భయం వేసిందండి, నేను తోలన్నా. కానీ సారు మేడం చెప్పి ఏం కాదు, ఫస్ట్ డే నువ్వు సైకిల్ అని, ఇది కూడా సైకిలే అన్నారు. వచ్చింది 3rd డే నుంచి వచ్చిందండి. యాక్చువల్లీ నేను 4th డే మళ్ళీ దింపడం నాకు రాలేదు. జస్ట్ ఒక 4 రౌండ్లు మీరు అదే చేయండి అన్నారు. ఈరోజు నాకు ఒక 10 మినిట్స్లోనే అది కూడా వచ్చిందండి. ఓకే మేడం, ఛాలెంజెస్గా మీరు తీసుకోండి. ఇక్కడ రాదు అంటున్నారు ఆర్కే డ్రైవింగ్. మీకు ఎంత ఏజ్ ఉంటుంది మేడం? నాకు ఇప్పుడు 52 అండి. అసలు ఇన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేశారు? ఇన్ని రోజులు అంటే ఒక్క రోజులో బండి వచ్చింది కదా మీకు? యాక్చువల్లీ నేను డైలీ సర్వీస్ అండి, మంగళగిరి నర్సింగ్ వేరే ఊర్లో. మీకు ఇంకా చాలా అవైలబుల్, ఎక్కువ కంపల్సరీ కావాలి, మీకు అవసరం. కానీ మా వాళ్ళు ఏంటంటే నీకు నడవటమే రాదు, అదొక మైండ్లో ఫిక్స్ అయిపోయింది మాట. నేను నడుస్తుంటే సైకిల్ ఎదురు రావటం, నాకు బైకా అని నేను డిస్క్రిమినేషన్ చేసుకున్నాను. నేను అసలు ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, నేను తోలుతున్నానంటే నాకు నడవడమే రాదు. నడుస్తుంటే మనుషులు ఎటు సైకిల్ వస్తే అటే వెళ్ళిపోతారు, బైక్ ఎటు వెళ్తే అటే వెళ్తా. అమ్మ నేను ఎక్కడ బైక్ అని అది ఒక భయం ఏర్పడిందండి. నేను నైట్ మీలాంటి వాళ్ళు నేర్చుకుంటే ఎంతో మందికి ఛాలెంజింగ్ గా ఉండేది మేడం. ఇంకొకరికి మీరు ఇన్స్పిరేషన్ అండి. నేను అదే చెప్తున్నా, మా ఆఫీస్లో ఇప్పుడు మెడికల్ షాప్లో ఒక ఉన్నారు, నన్ను చూసి ఇప్పుడు తను ఇన్స్పైర్ అయింది. నేను చెప్పే మాటలు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ నుంచి తను వస్తుంది 2 డేస్లో. నేను ఇంకా తనకి కాన్ఫిడెంట్ చెప్పాను, నువ్వు హైట్గా ఉన్నావు, నాకన్నా 1 డే ముందు నేర్చుకుంటా. తను కూడా ఏమంటుంది, మనం కాన్ఫిడెంట్గా మనం నేర్చుకోవాలి, ఈ వయసులో ఉండాలి. ఇప్పుడు ఏదైనా తేవాలన్నా కూడా మనకి ఇప్పుడు సింగిల్ వర్గా ఇది చాలా ముఖ్యం అండి. నేర్చుకొని ఉంటే మన ఇండివిజువల్గా కాన్ఫిడెంట్గా మగవాళ్ళు చేయలేదు మనం కూడా చేయగలం, మనం కూడా తెచ్చుకుంటే చూస్తున్నాం కదా లేడీస్, వాళ్ళని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఆర్కే డ్రైవింగ్ స్కూల్. అసలు ముందు మీరు ఫస్ట్ 1 డేలో డ్రైవింగ్ వచ్చేసిందంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. రాదనుకున్నానండి అసలు, సమస్యలు చూద్దాంలే పోతే పోయినాయి అన్న కాన్ఫిడెంట్తో వచ్చాను. ఒక రాయేద్దాం అన్న వేలో వచ్చాను. ఇక్కడ బాగుంది విధానం. మీ ఫ్రెండ్స్ కూడా ఇంకొక ఇద్దరు కూడా, తనేముంది తీసుకొస్తే తను భయపడిపోయింది. నేను ఫస్ట్ డే తొక్కానని రానని కూర్చుండిపోయింది. నేను వచ్చిన తర్వాత 10 మెంబర్స్ దాకా వచ్చారండి, నాకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. చూశాను నేను తనకి రోజు ఫోన్ చేసి ఏమి కాదు రా, రాదనే కదా మేడం వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మనం వచ్చాము, నువ్వు రా, నీకు రాదంటూ లేదు. నిన్న తను కూడా మీరు తొక్కకుండా ఏమి లేక నాకు రాదని మీరు ఎలా ఫిక్స్ అవుతారు అన్నారు. మేడం నువ్వు వచ్చేసేయి, నీకు రాదంటూ లేదు. నేను తను 3 రోజుల నుంచి మోటివేషన్ ఇచ్చి మళ్ళీ బ్యాక్. ఇద్దరిలో ఒక ఆవిడ కొంచెం రాదేమోనని భయపడిపోయారు, స్టాప్ అయిపోయింది. పోతే పోయి మళ్ళీ రానంది. చెప్పే విధానంగానే యూట్యూబ్ చూడు, రోజు చూడు, ఎంతమంది ఏ వయసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకన్నా నీకేంటి ఇంత లావుగా ఉన్నారు, లావు కాదని తనకి ఇన్స్పిరేషన్ చేసి చెప్పేసి ఈ రోజు వచ్చిందండి. 4th డే వచ్చింది. ఒక రోజు వచ్చింది, మానేసింది, తీసుకొచ్చాను. మీకేమైనా డ్రైవింగ్ వచ్చేసింది, మేడం ఏమైనా బేసిక్స్ లో ఉండిపోయారు? తను ఆల్రెడీ బేసిక్ లో, అవును ఓకే, తను కూడా లైన్ అయిపోతుంది రాను అన్నది. ఓకే మేడం, మీరు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? లేడీస్ కి కొత్తగా జాయిన్ అయ్యే ఒకరు రెడీగా ఉన్నారండి. ఇప్పుడు మీరు కొంతగా వీడియోస్ చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మా డ్రైవింగ్ స్కూల్ గురించి మీ మాటల్లో. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఇంతమంది నేర్చుకున్నారు మేడం. మీరు ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ పెంచుతున్నారు ఇండివిజువల్గా. నేర్చుకోవటమే, ఇక్కడ నేర్చుకున్న తర్వాత మాకు చాలా హెల్పింగ్గా. రాకుండా ఎవరైనా వెళ్తున్నారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాలేదు అనే పాయింట్ లేదు మేడం. వచ్చే బైకులు కొనుక్కొని వేసుకునే వాళ్ళని వింటున్నాం, కానీ వచ్చింది మానేసి రాలేదు మానేసి అన్న వాళ్ళని చూడలేదు మేడం. ఓకే మేడం, మీరు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉంది అనేది
చూపించండి, డ్రైవింగ్ చేసి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఇప్పుడు ఈ మేడం చెప్పారు కదండి, ఆ మేడం చూడండి. ఫస్ట్ వీళ్ళతో పాటు 3 మెంబర్స్ వచ్చారు. ఒక మేడం కొంచెం భయపడి కొంచెం వెయిట్ ఉన్నానని చెప్పేసి రావటం మానేసి మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. మేము ఎవరిని వదలము, రాలేదని కూడా తీసుకురండి ఎట్లాగైనా అని చెప్పాము. ఎట్లయినా వాళ్ళకి నేర్పిస్తాము, మీరు అలా వదలకూడదు, 10 రోజుల్లో ట్రై చేయండి, ఏదో ఒక రోజు వచ్చింది కానీ మోటివేషన్తో ఆ మేడం కూడా వచ్చారు ఈరోజు. ఈ మేడం ఏమన్నా డ్రైవింగ్ చూడండి. ఇదిగోండి, ఈ మేడం ఎంత చక్కగా డ్రైవ్ చేస్తారో. చాలామంది ఇంట్లో వాళ్ళు ఎందుకు ఈ వయసులో నీకు అవసరమా అని కూడా అన్నారంట. కానీ ఆ మేడం డ్రైవింగ్ ఇస్తే మాకే చాలా ఇంట్రెస్ట్గా ఫస్ట్ డేలో నేర్చుకున్నారంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, మన దగ్గర కొంచెం పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు, ఇబ్బంది ఉండదు. మీకు చెప్పాను కదా కొంచెం భయపడి ఆగిపోయారని. ఈరోజు 2nd క్లాస్ అనమాట. చూడండి, ఫస్ట్ రోజు అడుగులు వేయడానికి కూడా భయపడి ఆగిపోయారు. ఈరోజు కంపల్సరీ మీరు రావాల్సిందే అని మేము ఫోన్ చేసి రమ్మని చెప్పాము. ఆ మేడం కూడా వచ్చారు. కంపల్సరీ ఆ మేడం కూడా డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఆ మేడం కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఈ మేడం చూడండి ఎంత చక్కగా నడుపుతున్నారో. పెద్దవాళ్ళని ఎవరు కూడా డిస్కరేజ్ చేయొద్దండి. మీరు ఒకవేళ నేర్పించకపోతే మా డ్రైవింగ్ స్కూల్కి పంపించండి, మేము నేర్పిస్తాము. రాలేదు అని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఒకరికొక రోజు ముందు, ఒకరికొక రోజు లేటు. పెద్దవాళ్ళు మీరు ఈ ఏజ్లో నేర్చుకోలేరు అనే ఫీలింగ్ వద్దు. ఇదిగోండి, ఈ మేడం కూడా చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత ఈజీగా చిన్నపిల్లల్లాగా నేర్చుకుంటారు మా దగ్గర. ఇదిగోండి, మనకి రివ్యూ ఇచ్చిన మేడం.